హలో అండి, నా పేరు లక్ష్మి. కథ పేరు ఆల్ ఇండియా రేడియో. రచన పొత్తూరి విజయలక్ష్మి గారు. మా ఊరికి కరెంటు వచ్చిన కొద్ది రోజులకి మా నాన్నగారికి పెదనందిపాడు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ ఊళ్ళో కరెంటు లేదు. వాడకపోతే మూలపడిపోతుందని మా దగ్గర ఉన్న రేడియో మా తాతగారింటికి తరలించారు. అయ్యో వద్దు నాయనా, అల్లుడి వస్తువులు వాడుకోవటం అప్రతిష్ట అని తాతగారు అన్నా లెక్క చేయలేదట. పర్వాలేదులేండి, ఫ్యాన్లు అవి గుంటూరు పంపిస్తున్నాను. ఇక్కడ రేడియో లేదుగా, అందుకే ఇక్కడ ఉండనివ్వండి, ఇక్కడైతే భద్రంగా ఉంటుంది అన్నారట. రేడియో పెట్టగానే అయిపోయిందా? అదెలా వాడాలో చెప్పాలిగా. 2 గంటలు బోధించారుట. అయితే అన్నీ విని అట్లా ఊరూరు తిరగలేనండి, విజయవాడలో ఉండనివ్వండి అన్నారట. విజయవాడ స్టేషన్ అయినా హైదరాబాద్ స్టేషన్ అయినా ఒక్కటే అని నచ్చ చెప్తే, మీరేదో గౌరవం కొద్దీ చెప్తున్నారు కానీ విజయవాడ ఎక్కడా, హైదరాబాద్ ఎక్కడా అన్నారట. సరే, చివరికి విజయవాడలోనే ముళ్ళు ఉండేలా సవరించి ఉంచారు నాన్నగారు. తెల్లవారి 6 గంటలకు స్విచ్ ఆన్ చేసుకునేవారు. ప్రసార సమాప్తి కాగానే ఆపేసేవారు. రేడియో వచ్చాక పూజ తగ్గించానని మీ అత్తగారు సణుగుతోంది కానీ నాకు బాగా కాలక్షేపం అవుతుంది అని ఉత్తరం రాశారు వారం రోజుల తర్వాత. నాతో పాటు దగ్గరున్న వాళ్ళు 10 మంది దాకా వచ్చి రేడియో వింటున్నారు. అలా మందల కొద్దీ జనం వింటే రేడియో శక్తి తగ్గిపోతుందని మీ అత్తగారు గొడవ చేస్తుంది. అంతేనంటారా? మీరే విషయం కార్డు ముక్క రాస్తే కావాలంటే అందరినీ తోలేసి నేనొక్కడినే వింటాను అని రాశారు మరో పక్షం తర్వాత. నాన్నగారు నవ్వుకుని ఊరుకున్నారు. అమ్మ వెంటనే కార్డు రాసింది. ఎంతమంది విన్నా ఏమీ కాదు, అమ్మ సణుగుడు పట్టించుకోకండి అంటూ. వారం తిరగకుండానే అమ్మమ్మ దగ్గర నుంచి ఉత్తరం. కూతురి మీద కోపం వచ్చింది కాబోలు. చిరంజీవి బాబుకి అంటూ అన్నయ్య పేరు మీదే రాయించింది. నేను చెప్తే వినలేదు, నన్ను ఆట పట్టించారు మీ తాతయ్య అమ్మను. పసరా పట్టకుండా జనం చేరిపోతే దానికి శోషరాదు. కాస్త నిరసన పడింది. కంఠంలో కంగుతనం తగ్గింది. 3వ నాడు గరగరలాడింది. మర్నాడు మాట పడిపోయింది అంటూ ఎవరిచేతో రాయించింది. మర్నాడు తాతగారి ఉత్తరం. ఉభయ కుశలోపరి అనంతరం అనేకానేక క్షమాపణలతో మొదలు. మీరే వచ్చి చూడాలి, వాళ్ళు వీళ్ళు బాగు చేస్తానంటున్నారు కానీ నాకు నమ్మకం లేదు అని రాశారు. అటువైపు వెళ్ళినప్పుడు చూసి వచ్చారు నాన్నగారు. రిపేర్ ఏం లేదు, చిమట లోపలికి దూరి ముళ్ళు కదిపేసింది అన్నారట. ఏది ఏమైనా అల్లుడు మేధావి. అటు కారు కానీ ఇటు రేడియో కానీ క్షణంలో రిపేరు చేస్తారు అని ఆనందపడ్డారట ఆ ఆది దంపతులు. ఆ తర్వాత జనం చేరకుండా కట్టడి చేసిందట అమ్మమ్మ. 2 నెలలకి అమ్మమ్మ మీద దిగులుగా ఉందని గొడవ చేస్తుంటే మనిషినిచ్చి పంపించారు. నేను వెళ్ళిన మర్నాడే తాతయ్య గారు ఏదో పని మీద దమ్మనవారిపాలెం వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కరెంటు పోయింది. అందుకే మళ్ళీ కరెంటు రాగానే కంగున మోగింది రేడియో. పొయ్యి వెలిగించే ప్రయత్నంలో ఉన్న అమ్మమ్మ కంగారుగా వచ్చే వచ్చే అంటూ గుమ్మం తట్టుకు పడబోతూ వచ్చి రేడియో ఎదురుగా కూర్చుని కాసేపు విన్నది. ఆ తర్వాత బంగారాలు అని నన్ను పిలిచింది. వెళ్ళా. ఇక్కడ కూర్చుని కాస్త రేడియో వినమ్మా, నాకు అవతల బోలెడు పనుంది అంది. నాకు ఆశ్చర్యం వేసింది. పనుంటే వెళ్ళి చేసుకో అన్నా. మరి రేడియో ఎవరు వింటారు అంది. వినకపోతే ఆపేయి అన్నాను. ఆహా, అమర్యాద కాదుటే అంది. ఏం అమర్యాద? వింటే వింటాం, పిసిగేస్తే ఆపేస్తాం అన్నాను. నీకు పెత్తనం ఇస్తే సర్వమంగళం చేసేస్తావు. నా మాట వినవే, ఆపొద్దు, రేడియో వినవే అని బతిమాలింది. అలా వినక్కర్లేదు, ఆపేయి అన్నాను మొండిగా. మేము చాలా వాదులాడుకుంటూ ఉండగానే మంచినీళ్లు పోసే భ్రవరాంబ వచ్చింది. విశాలమ్మ కాస్త కరివేపాకు తెమ్మంది అంటూ. అమ్మమ్మ ప్రాణం లేచి వచ్చింది. సమయానికి దేవుడల్లే వచ్చావు భ్రవరాంబ, నా ప్రాణం కుదిరపడింది అంది. ఏమమ్మా, ఏం కష్టం వచ్చింది అంది భ్రవరాంబ. ఆయనేమో ఊరెళ్ళారు, నేను ఇంకా పొయ్యే వెలిగించలేదు. ఇటు చూడబోతే రేడియో వినాలి. ఈ కొరివికి చెప్తే ఎదురు సమాధానం చెప్తుంది. కాస్త కూర్చుని రేడియో విను, నేను అత్తేసురు పడేసి దేవుడికి చెయ్యి చూపించి వచ్చేస్తాను అంది అమ్మమ్మ. ఎవరో పెద్దాయన మాట్లాడుతున్నాడు, నేనేం వింటాను ఎదురుగా కూర్చుని. నాకు మొహమాటం. ఆ వంటేదో నేనే చేసేస్తాను, నువ్వే విను
అని బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి వంట చేసింది. వంట అయ్యాక కరివేపాకు కోసుకుని వెళ్ళిపోయింది. ప్రసార సమాప్తి అయ్యాక నైవేద్యం పెట్టి నాకు అన్నం పెట్టింది అమ్మమ్మ దుమదుమలాడుతూ. సాయంత్రం దీపాలు పెట్టే వేళ్లకి కాస్త ముందే వచ్చేసింది విశాలమ్మ గారు. రాపిన్ని అంది అమ్మమ్మ. విషయం అంతా బ్రవరాంబ చెప్పింది. నువ్వు రేడియో వినాలిగా, పోనీ కాస్త తోడుగా ఉంటుందని వచ్చా అంది ఆవిడ. ఏం చెప్పమంటావు పిన్ని, చెప్తే దీనికి అర్థం కాదు. అల్లుడు అంత అభిమానంగా ఇచ్చిన వస్తువు అప్పుడోసారి పాడైపోతే బాగు చేస్తుంటేనే నా ప్రాణం చచ్చిపోయింది. మనం వినాలనుకున్నప్పుడు చెవులు నిక్కబెట్టుకుని విని తీరుబడి లేదని దాన్ని వదిలేసి వెళ్ళిపోతే మనసు కష్టపెట్టుకుని మళ్ళీ చెడిపోతే ఏం చేస్తాను అంది అమ్మమ్మ. నిజమే మరి. అయినా ఎవరైనా ఇంటికొచ్చి మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతామా? ఇది అంతే అంది విశాలమ్మ గారు. అది కాదు తాతమ్మ, మా ఇంట్లో రేడియో ఆపేస్తాం అని నేను చెప్పబోతే ఠలాయించేశారు. మీ ఇంట్లో మీ ఇష్టం తల్లి, అక్కడంటే మీ నాన్న మీ రాజ్యం, మాకు ఆయన అల్లుడే, ఆ మర్యాద ఉండాల్సిందే అన్నారు. సరే ఏడవండి అని ఊరుకున్నా. కుయ్యమని రేడియో నోరు విప్పింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంటూ మొదలయ్యింది. ఇద్దరూ మాటలాపేసి శ్రద్ధగా గుళ్ళో కార్తీక పురాణం విన్నట్లుగా విన్నారు. మార్కెట్టు ధరవరలు మొదలయ్యాయి. బెజవాడ మార్కెట్టు పప్పులు, మరోచోట ఉప్పులు అయ్యాక చేపలు అని మొదలైంది. బొమ్మిడాయిలు, మట్టగుడిసెలు, బొచ్చెలు, ఇలా అన్ని చేపల ధరలు విన్నారు ముక్కు మూసుకుని మొహం మార్చుకుని. తాతయ్య వచ్చేశారు. అమ్మయ్య అంటూ లేచారు ఇద్దరు. పెడతానే అమ్మాయి, ఏమిటో కంపరంగా ఉంది ఒళ్ళంతా, చెంబెడు నీళ్లు పోసుకుని ఇంత తిని పడుకుంటాను అని వెళ్ళిపోయింది తాతమ్మ. వంటయిందా అన్నారు తాతయ్య. నా శార్థం అయింది. ఇంతసేపు రేడియోతోనే సరిపాయా, ఇంకా వంటేం చేస్తాను, ఇదిగో స్నానం చేసి కుంపట అంటిస్తా అని వెళ్ళిపోయింది అమ్మమ్మ. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.